థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో స్పీచెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా చాలా బిజీగా ప్రొడక్షన్ డిజైనర్తో డిస్కస్ చేస్తున్నటువంటి మా రచ్చ రవి గారికి మైక్ ఇచ్చేస్తే కాసేపు ఎలాగూ రచ్చ చేస్తారు, మొత్తం అందరినీ కవర్ చేసేస్తారుగా. థ్యాంక్ యూ యాంకర్. ఒకసారి గట్టిగా యాంకర్కి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. శుభ సూచకం. ఎంత మంచిగా చెప్తుంది, నిమ్మలంగా ప్రేమగా చెప్తుంది. సరే, గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులకు, అలాగే శ్రీ విష్ణన్న ఫ్యాన్స్, బ్రదర్స్, ఎవ్రీబడి, వెల్ విషర్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. అది సరిపోతమ్మి, ఎందుకు చెప్పాలని నేను మళ్ళీ చెప్తా. శ్రీ విష్ణన్న కామెడీ చేసిన ఎట్లా అరుస్తారా మీరు అందరూ? అది అది అంత బాగా అరిచిలు కదా. ఇప్పుడు ఈ సినిమాలు ఎక్కడన్నా అరిచిల్లా మీరు అసలు? ఎందుకు చెప్తున్నా అంటే, సార్ గున్నం గంగరాజు గారు బ్యానర్ అనగానే మాకు ఒక అయితే కావచ్చు, ఒక అమృతం కావచ్చు, మేము చిన్నప్పటి నుంచి అతని స్పూన్ ఆఫ్ అంటే అది తిని మేము పెరిగినట్టుగా ఒక కామెడీ ఎవరైతే కమెడియన్స్ అవ్వాలనుకున్నారో అందరూ కూడా మీ ప్రోగ్రామ్స్ మీ అవన్నీ కూడా చూసి మేము పెరిగాం సార్. అలాంటి బ్యానర్లో మరి లైట్ బాక్స్ కావచ్చు, అలాగే పిక్చర్ పర్ఫెక్ట్ అనే బ్యానర్లో సందీప్ గారు, కిరణ్ గారు కావచ్చు, రమ్య గారు కావచ్చు, సెట్లో ఏ రోజు ప్రొడ్యూసర్గా లేరు. వాళ్ళు ఫ్రెండ్లు లెక్క హాయ్ అంటారు. టైంకు పైసలు అడగ ముందుకు వేసిలు పోయి. ఇది మాత్రం నిజం చెప్తున్నా. చాలా అంటే ఎంత సార్ మీతోని పని చేసినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అయింది. ఏంటంటే సార్, మేము పని చేస్తాము, మమ్మల్ని గుర్తిస్తారు, అవన్నీ జరుగుతాయి, కానీ అడగక ముందుకు డబ్బులు వేసి మాకు ఎంకరేజ్ చేసిన బ్యానర్కు చాలా చాలా థ్యాంక్స్ హార్ట్ఫుల్గా. ఈ పాయింట్ నేను చెప్పాలనుకున్నా. దెన్ ఆఫ్టర్ ఉంటుందన్నా, కానీ మనస్ఫూర్తిగా చెప్పాలన్నా వద్దా తమ్మి, అన్నీ చెప్పాలన్నా వద్దా హీరో గారి గురించి కూడా. తర్వాత హుస్సేన్ షా కిరణ్ అనగానే ఆ పేరు గుర్తుండడానికి నాకు చాలా రోజులు పట్టింది. ఫస్ట్ రోజు పిలిచి ఏమంటారంటే, రవి నీ బాడీ లాంగ్వేజ్ తెలుసు, నీ గొంతు నాకు తెలుసు, అవి రెండు కాకుండా నువ్వు మాత్రం నాకు కావాలి, ఒక మంచి బాడీ లాంగ్వేజ్ సెటిల్గా చేయించుకుంటా అని చెప్పిండు. సార్ మీరు అన్నట్టుగా ఒక మంచి పాత్ర ఇచ్చిళ్ళు, మంచి సినిమాలో చేశాం. శ్రీ విష్ణు అన్నకు ఓం బింబుష్ మీరు ఇంతకుముందు చూశారు, అందులో నేను రచ్చ చేసిన ఈ సినిమాలో శ్రీ విష్ణు అన్న ఒక్కసారి మనస్ఫూర్తిగా మా టాలీవుడ్ తరఫున మీకు ఒకసారి సెకండ్ ఇస్తున్నాను. ఎందుకంటే కాంట్రిబ్యూషన్ ఏ సినిమా హీరోలు ఎందుకు హీరోలు అవుతారంటే, డైరెక్ట్లీ ఒక 300 కుటుంబాలు, ఇండైరెక్ట్లీ 3000 కుటుంబాలకు బ్రెడ్ అండ్ బటర్గా వాళ్ళ జీవితాలు నడుస్తూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడు హీరోలను మేము గౌరవిస్తాం. ఎందుకంటే శ్రీ విష్ణు అన్న ఏదైనా చేసి ఆడియన్స్కు ఫన్ క్రియేట్ చేద్దాం, ఎంటర్టైన్మెంట్ ఇద్దామని మీరు అన్ని సినిమాలు చూస్తుంటారు. మన అందరం కూడా మలయాళ సినిమాలు చూసి అరే బాగున్నదిరా, చూసిండ్రా అని మీరు అందరు చెప్తుంటారు కదా. ఆడియన్స్కు, తెలుగు ప్రేక్షకులకు, అలాగే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకు, అలాగే మీడియా మిత్రులందరికీ మీరు కోఆపరేషన్ ఇవ్వాల్సింది ఏంటంటే, ఇలాంటి హీరోలకు ఛాన్స్ ఇవ్వాలి. ఎందుకంటే అంటే ఎలాంటి సినిమాలు చేయాలి, ఎలాంటి కోరుకునేందుకు వాళ్ళకి ఛాన్స్ ఇస్తే వాళ్ళు చేస్తారు. లేదు ఇదే ట్రెండ్ నడుతుంది, అదే ట్రెండ్ నడుతుంది అంటే ట్రెండ్ తగ్గట్టు సినిమాలు తీస్తారు, తర్వాత వచ్చి బయట నడిచినే మీరు తీసిళ్ళు అంటారు. అట్లా కాకుండా వాళ్ళకి అవకాశం ఇవ్వండి, ఇలా ఛాన్స్ ఇవ్వండి, ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే హుస్సేన్ షా కిరణ్ గారు ఒక విజన్ తోటి ఒక మంచి హాలీవుడ్ నేరేషన్లో మంచి సినిమా రాసుకున్నారు. కాబట్టి అలాగే మీరు కూడా మేము అంత మంచి సినిమా పాపది, శ్రీ విష్ణు అనేది ఒక గుండెకు టచ్ అయ్యేటటువంటిగా, మేము ఆర్టిస్టులము, మాకే గుండెకు కలుక్కుమనేటట్టుగా మంచి సీన్లు ఏది మనకు సెకండ్ హాఫ్ వరకు బాగా జరిగినాయి. కాబట్టి తెలుగు ప్రేక్షకులందరికీ నేను మనస్ఫూర్తిగా కోరుకునేది ఏంటంటే, ఈ సినిమా కోసం హాల్కు రండి, కుటుంబ భరితంగా రండి, మీ పిల్లల్ని తీసుకొని రండి, మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేస్తారు, మంచి సినిమా చూసిన అనుకుంటారు. శ్రీ విష్ణును మీరు అందరు కూడా కామెడీలో మెచ్చుకున్నారు కదా, పిల్లాడు బాగా చేస్తాడని. ఈ సినిమాలో బాగా కదలకుండా బాగా చేసిండని, సెటిల్గా చేసిండని మీరే మెచ్చుకుంటారు. థ్యాంక్ యూ శ్రీ విష్ణు అన్న. అలాగే మీ అందరి గురించి మా సుదర్శన్ అన్న ఇంకా చెప్తా. అయ్యప్ప శర్మ అన్న కనబడుతుంది రోయ్ అంటాడు కదా, ఈ సినిమాలో కనబడుతుంది రోయ్ అంటాడు. అంత నీట్గా కొత్తగా తీసుకున్నాడు. పాత ఆర్టిస్టులతోటి కొత్త యాక్టింగ్ తీసుకున్నటువంటి ఈ టీం అందరికీ మరొకసారి చాలా చాలా థ్యాంక్స్ తెలియజేసుకుంటూ నేను మీరు వచ్చా. థ్యాంక్ యూ సో మచ్. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. నేనున్నా కదా మైక్ ఆయన హీరో గారి చేతిలో పెడుతున్నారు, మర్చిపోయారు. వందే భారత్ ఎక్స్ప్రెస్లో వెళ్ళిపోవడమే మొత్తం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రచరవి గారు. మనీషా గారు, ఐ వుడ్ లైక్ టు హియర్